ఈరోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజీపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంతగా ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి. ఈ రోజు రాజీపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డిఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు, అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ 2024 ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పైజాగ్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ డ్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే విషయం ఏంటంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అన్నది ఏర్పడింది. వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు అని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ హెటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర 200 రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు. ఆ టైంలో నేను కూడా వెళ్ళి వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఏ కారణంతోనా వాళ్ళు ఆ టెంట్ తీసారో మరి నాకు ఐడియా లేదు. కానీ మళ్ళా తిరిగి అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని వాళ్ళ అనుమానాలతో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యని పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీకి అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అయితే వాట్ ఎవర్ ఏం జరిగినా వాళ్ళలో కొంత భయం అని గానీ వాళ్ళలో కొంత అభద్రతా భావం ఉంది కాబట్టి వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా వాట్ ఎవర్ మేబీ నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు.
అక్కడ నేను ఏదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కారు ఎక్కేసో నేను రాలా. నేను అక్కడే నుంచున్నాను, మైక్ పట్టుకున్నాను, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో, అమ్మ ఆ వర్కులు కొంచెం ఆపండి అమ్మా అన్నారు, ఆపుతానని చెప్పాను. మీ తరపున నేను మాట్లాడతానని చెప్పాను. నేను ఆల్రెడీ ఆ పరిస్థితులు ఆ పొజిషన్ లోకి ఆల్రెడీ నేను ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చుకున్నాను.